కూడా. అందరూ స్క్రీన్ ముందుకొచ్చేసేయాలి. వీడియోస్ ఆన్ చేయాలి. సో, బ్లర్ విజన్స్ ఎవ్వరు పెట్టొద్దు. క్లబ్స్‌లో ఉన్నవాళ్ళు అందరూ కనపడాలి కంప్లీట్‌గా. సో, స్క్రీన్ ముందుకొచ్చేసేయండి. ప్రాపర్ డ్రెస్ వేసుకోండి. సో, ఇన్వైట్ చేసుకుందామా? నాకు సపోర్ట్ చేస్తారా ఇన్వైట్ చేయటానికి? సో, లెట్ us invite senior wellness coach Sudhir Kumar sir onto the screen please. మీరందరూ వీడియోస్ ఆన్ చేస్తే సార్ వస్తారట. ఆన్ చేయండి అందరూ కూడా. ఇక్కడ అరౌండ్ అప్ నాకు ఒక 500 మెంబర్స్ కనిపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం క్లబ్‌లో ఒక 300 ఉన్నారు. అరౌండ్ అప్ 800 మెంబర్స్‌లో. సో, ఇక్కడ ఒక 500లో కూడా హాఫ్ ఆఫే వీడియోలు ఆన్‌లో ఉన్నాయి. రిమైనింగ్ అందరూ ఆఫ్ చేసున్నారు. ఎందుకని? టాపిక్ వద్దా? టాపిక్ కావాలి అంటే వీడియోస్ ఆన్ చేయాలి. సీనియర్ వెల్నెస్ కోచెస్ కూడా ఉన్నారు. సీనియర్ కోచెస్ కూడా ఆఫ్ చేస్తే ఎట్లా చెప్పండి? గుడ్ మార్నింగ్ అందరికి కూడా. నా వాయిస్ ఓకేనా? ఎస్ సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. సో మేడం బాగున్నారా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. సో ఎందుకు గట్టిగా చెప్తున్నారు? వాయిస్ ఆపితే ఎలాగా, వీడియోలు ఆపితే ఎలాగా, అది గట్టిగా చెప్తున్నారు. వీడియోలు ఆఫ్ చేస్తున్నారు సార్ మన వాళ్ళంతా. కోచెస్ ట్యాప్ టీమ్స్ కూడా ఆఫ్ చేస్తున్నారు. అంటే కస్టమర్లు అయితే బాధపడరు, కోచ్లు కాదు వీళ్ళు బాధపడతారు మళ్ళీ. సార్ మన వాళ్ళే సార్ వీళ్ళంతా. అదే మన వాళ్ళే అందరూ. సరే, కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు సార్? ఒక 3 to 4 మెంబర్స్ తో మాట్లాడాను సార్. అండ్ ఒక రిజల్ట్ షేర్ అయింది సార్. సో వెరీ గుడ్ మార్నింగ్ అందరికి కూడా. బాగున్నారా అందరూ? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగున్నారా? సో వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎవరైతే కొత్తగా సుఖీభవ కమ్యూనిటీకి వచ్చారో, వెల్కమ్ టు సుఖీభవ. నా పేరు సుధీర్, నేను వెల్నెస్ కోచ్ని. లాస్ట్ 19 years నుంచి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో వెల్నెస్ కోచ్గా ఉన్నాను. ఈరోజు ఎవరైతే కొత్తగా సుఖీభవ కమ్యూనిటీకి వచ్చారో, మేబీ వెయిట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు, హెల్త్ ఛాలెంజెస్ ఏదేమైనా కానీ, ఇది వర్చువల్ న్యూట్రిషన్ సెంటర్. ఇక్కడ ఆరోగ్యం సంబంధించి టాపిక్స్ చెప్తుంటాం. ఆల్రెడీ యాక్చువల్గా టాపిక్ టైం 8:30, కరెక్టా? ప్రతిరోజు టాపిక్ నేను స్టార్ట్ చేసే టైం 8:30. మీరు అందరు లేటుగా వస్తున్నారని 8:40కి స్టార్ట్ చేస్తున్నా. అయినా కూడా కుర్జీలు ఖాళీగానే ఉన్నాయి, క్లబ్బుల్లో బల్లలు ఖాళీగానే ఉన్నాయి. ఇంకా కస్టమర్లు మీరు 8:30 కల్లా ఇన్వైట్ చేయకపోతే ఎలాగా? అర్థమవుతుందా? ఎందుకంటే 8:30 to 9:30 టాపిక్ వినటానికి అవకాశం ఉంటుంది, అలాగే షేక్స్ తాగడానికి అవకాశం ఉంటుంది, అలాగే కోచెస్ అందరితో కూడా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవడానికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. నాలుగోది ఏంటో తెలుసా? మీరు ఒక 1 hour ఏదైతే స్పేర్ చేస్తారో, 1 hour యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం ఫర్ 1 hour. 1 hour ఏదైతే మీరు స్పేర్ చేస్తున్నారో, మీ టైంని మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు? హెల్త్ని కాపాడుకోవటం కోసం. కరెక్టా? హ్యాండ్ డౌన్ చేయండి. మేడం కోహోస్ట్ మీరేనా? హ్యాండ్ డౌన్ చేయండి. ఆయన ఎవరో వీడియో కూడా ఆన్ చేయలేదు. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా 8:30 కల్లా వచ్చేస్తే టాపిక్ విని షేక్స్ తాగి మా కోచెస్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఎవరైతే కొత్తగా వచ్చారో వినండి, కాంప్లిమెంట్గా 1 or 2 days ఈ జూమ్ సెక్షన్ వినొచ్చు. ఆ తర్వాత నచ్చితే మెంబర్షిప్ తీసుకొని స్టార్ట్ చేయాలి. అండ్ ఎవరైతే ఆల్రెడీ వాడుతున్నారో జూమ్లో వస్తే కనుక మీరు వీడియోలు ఆన్ చేసుకొని వింటే కనుక టాపిక్ మీకు అర్థమైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ రోజు కూడా నేను మాట్లాడపోయేది. ఎంతమంది నిన్న టాపిక్లో ఫస్ట్ పార్ట్లో ఉన్నారు? ఫ్యాటీ లివర్ గురించి నేను నిన్న మాట్లాడాను కొన్ని. సో ఫ్యాటీ లివర్ ఎందుకు వచ్చుద్ది, టైప్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఏంటి, ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు కనిపించే సూచనలు ఏంటి, ఎంతమంది ఉన్నారు? హ్యాండ్ రైస్ చేస్తారు ఉన్న వాళ్ళు. ఓకే, నిన్న ఎవరైతే ఉన్నారో ఈరోజు సెకండ్ సెషన్ చాలా బాగా అర్థమవుతుంది. సో ఫ్యాటీ లివర్ అసలు ఎలాగా స్టేజెస్ ఉంటాయి, అండ్ ఆ స్టేజెస్లో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, ఎలాంటి ఇబ్బందులు కనిపిస్తాయి, అండ్ ఫ్యాటీ లివర్ రివర్స్ చేసుకోవచ్చా లేదా, ఈరోజు టాపిక్ అదే. హ్యాండ్ డౌన్ చేయండి మా.
ఎంతమంది టాపిక్ స్లైడ్ వాట్సాప్ స్టేటస్లో పెట్టారు? హ్యాండ్ రైస్ చేస్తారా? టాపిక్ స్లైడ్ పెట్టామన్న వాళ్ళు చేతుతారా? ప్రతిరోజు టాపిక్ స్లైడ్ మీకు సాయంత్రానికే వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకోండి. వాట్సాప్ వస్తుంది, మీరు స్టేటస్లో పెడితే ఆ చూసి కూడా చాలా మంది వస్తారు. చూసారు కదా, నిన్న స్లైడ్ చూపించాం. హైదరాబాద్లో 100లో 84 మందికి ఫ్యాటీ లివర్ ఉందంట. అంటే హైదరాబాద్లో 84 మందికి ఉంటే 100లో 84 మందికి ఎస్పెషల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎక్కువ ఉందంట. అండ్ మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా 100లో 40-50% మంది కన్నా ఉంటుంది ఫ్యాటీ లివర్. సో ఆ ఫ్యాటీ లివర్ కనుక మనం రివర్స్ చేసుకోకపోతే చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈరోజు చాలా బాగా ఉపయోగపడుతుంది టాపిక్ ఏదైతే ఉందో, జాగ్రత్తగా వినండి, సరేనా? ఓకేనా? సో నిన్న టాపిక్లో అసలు ఫ్యాటీ లివర్ ఏంటి అనేది చెప్పాను, స్టేజెస్ చెప్పాను, సిమ్టమ్స్ చెప్పాను. ఈరోజు టాపిక్లో స్టేజెస్ చెప్తాను. యాక్చువల్గా ఫ్యాటీ లివర్ 4 స్టేజీలుగా డివైడ్ చేయబడుతుంది. ఓకే, సో అసలు మన శరీరంలో లివర్ ఫ్యాట్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది అంటే త్రూ ప్రాపర్ బ్లడ్ టెస్ట్. లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మన శరీరంలో లివర్ ఎంజైమ్స్ ఎలా ఉన్నాయి, ఎస్జిఓటి ఎలా ఉంది, ఎస్పిఓటి ఎలా ఉంది, అలా మన శరీరంలో లివర్ ఎంజైమ్స్ అన్నీ కూడా టెస్ట్ చేయబడతాయి బ్లడ్ టెస్ట్లో. దాని తగ్గట్టుగా మనకి ఫ్యాటీ లివర్ ఉందో లేదో అర్థమైద్ది, అండ్ ఫ్యాటీ లివర్ ఏ స్టేజ్లో ఉందో అర్థమైద్ది. ఓకే, సో సుఖీబావుకి వచ్చిన తర్వాత న్యూట్రిషన్ వాడిన తర్వాత నాకు ఫ్యాటీ లివర్ ఉండేది రివర్స్ అయిందన్న వాళ్ళు చేస్తారా? అంటే కంట్రోల్ అయిందన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేస్తారా? నాకు తగ్గింది సార్, ఇంతకుముందు ఉంది కానీ బట్ ఇప్పుడు ఓకే. రివర్సిబుల్, ఇట్స్ నాట్ ఏ క్రానిక్. క్రానిక్ అంటే ఇంకా జీవితకాలం ఉండే జబ్బు అయితే కాదు, కానీ రివర్సిబులే. ఓకే, కానీ ఏ స్టేజ్లో ఉన్న దాన్ని బట్టి రివర్సిబుల్లా కాదనేదే డిటెక్ట్ అవుతుంది, డిటర్మిన్ అవుతుంది. అర్థమవుతుందా? సో మొట్టమొదటి స్టేజ్ ఏంటంటే స్టేజ్ 1 ఆఫ్ ఫ్యాటీ లివర్. దాని పేరు సైంటిఫికల్ పేర్లు వేరే ఉంటేలే కానీ అవన్నీ మనకు వద్దు. మొట్టమొదటి స్టేజ్ ఏంటంటే స్టేజ్ 1. సో ఎప్పుడైతే మనకి స్టేజ్ 1 ఫ్యాటీ లివర్ వస్తుందో లివర్ ఎంజైమ్స్లో ఫ్యాట్ పేరుకుంటుంది. అర్థమవుతుందా? మన శరీరంలో లివర్ ఎంజైమ్స్ ఉంటాయి. ఆ శరీరంలో ఉన్న లివర్ ఎంజైమ్స్లో కొవ్వు పేరుకుపోద్ది. కొవ్వు, మంచి కొవ్వు కాదు, చెడ్డ కొవ్వు. ఓకే, ఎప్పుడైతే ఆ లివర్ ఎంజైమ్స్లో బాగా కొవ్వు పెరిగిపోద్దో ఆటోమేటిక్గా స్టేజ్ 1 ఫ్యాటీ లివర్ డిటెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? క్లియర్గా అర్థమవుతుందా? నా వాయిస్ ఓకేనా అందరికీ? am I audible to everyone? am I clear? సరే, అసలు ఎందుకు స్టేజ్ 1 ఫ్యాటీ లివర్ వస్తుంది? మొట్టమొదటి కారణం వెయిట్ లాస్ అవ్వకపోవటం, బరువు ఎక్కువ ఉండటం. హ్యాండ్ డౌన్ చేయండి. బరువు ఎక్కువ ఉండటం వల్ల కంపల్సరీగా లివర్లో ఫ్యాట్ పెరిగిపోయి ఆటోమేటిక్గా లివర్ ఎంజైమ్స్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల స్టేజ్ 1 ఆఫ్ ఫ్యాటీ లివర్ వస్తుంది ఒబేసిటీ వల్ల. సుఖీబావుకి వచ్చిన తర్వాత వెయిట్ లాస్ అవుతున్నాం అన్న వాళ్ళు చేయొద్దండి. వెయిట్ లాస్ అవుతున్నాం, స్టార్ట్ చేసాం, వెయిట్ లాస్ అవుతున్నాం. ఓకే, హ్యాండ్ డౌన్ చేయండి. వెయిట్ లాస్ అయ్యాము, మరలా పెరుగుతున్నాం అన్న వాళ్ళు చేయొద్దండి. మరలా పెరుగుతున్నాం అన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. పెరగట్లేదు కదా? పెరుగుతున్నారంటే సుఖీభావాలు మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఏవైతే పాటించాలో ఆ టిప్స్ ఫాలో అవ్వకపోవటం వల్లే. మొట్టమొదటి కారణం ఫ్యాటీ లివర్ రావడానికి మొట్టమొదటి స్టేజ్ ఒబేసిటీ వల్ల. 2 ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల, శరీరానికి శారీరక శ్రమ లేకపోవటం వల్ల. ఎంతమంది సుఖీభావకు వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి ఎవ్రీడే 10,000 స్టెప్స్ కంపల్సరీ? సార్ మాకు వ్యాపారం ఉంది, ఉద్యోగం ఉంది, జాంతనకి 10,000 అడుగులు అయితే పడాలి కంపల్సరీగా. చేస్తున్నారా? ఎవ్రీడే చేస్తున్నాం అన్న వాళ్ళు చేతుతారా? మూడవది, ఒక పర్సన్కి ఫ్యాటీ లివర్ స్టేజ్ 1 రావడానికి కారణం డైట్ కరెక్ట్గా లేకపోవటం వల్ల, మన ఫుడ్ మంచి తీసుకోకపోవటం వల్ల. అడల్టెడ్ ఫుడ్ బాగా తింటాం. తెలుసా అడల్టెడ్ ఫుడ్ అంటే? నేను ఒక వీడియో చూపిస్తాను, చూస్తారా? ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే బయట చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మనం తినే మంచి ఆహారం కూడా అది ఎంతవరకు నాణ్యమైంది అనేది తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఒక చిన్న వీడియో పంపిస్తాను మేడం. బయట పరిస్థితి ఈరోజు మనం ఏమంటారు, మంచి ఆహారం అని మనం తింటున్నాం కదా, అది మంచి ఆహారం అనేది మనకు అది మంచి ఆహారం కాదా అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. పరిస్థితి అంత దారుణంగా ఉంది. అసలు మంచి ఫుడ్డే క్వాలిటీ లేదు, అవునా కదా? మంచి ఫుడ్ ఏమైనా క్వాలిటీ ఉందా? మీరు ఒకసారి ఆలోచించండి.
చాలా మంది ఏమనుకుంటారంటే చికెన్ మంచిది హెల్త్కి అనుకుంటారు, కరెక్టా? అంటే చికెన్ తింటే ప్రోటీన్ అందుద్ది అని నాన్ వెజ్ ఎక్కువ తింటారు కొంతమంది. గుడ్లు తింటే ప్రోటీన్ అందుద్ది అని చెప్తారు. మొన్న ఒక ఆర్టికల్ చదివాను. ఆర్టికల్లో ఏమని రాసి ఉంటుందంటే కోల్డ్ అంట, కోల్డ్ తెలుసుగా, సుఖీబాబు తెలియదు కానీ కోల్డ్ ఎందుకు తెలియదు? కోల్డ్ అంట యాక్చువల్గా, ఒకసారి స్లైడ్ తీయండి, నేను చెప్తాను, ఇది తర్వాత చూపిద్దరు. కానీ కోల్డ్ అంట యాక్చువల్గా 45 డేస్కే 2-3 kgs 4 kgs పెరుగుతాయి అంటాడు. ఎప్పుడన్నా మీరు కోళ్ళని చూసారా? అవి నిలబడవు తెలుసా? అంటే వాళ్ళకి అవి వంగిపోయి ఉంటాయి, అంటే కాళ్ళు సపోర్ట్ అవ్వవు. ఎందుకంటే కోల్డ్ బాగా పెరగడానికి, తొందరగా వెయిట్ పెరగడానికి వాళ్ళు ఏదో ఇంజెక్షన్ చేసేసి దానివల్ల కోల్డ్ నిలబడలేవంట. మరి కావాలంటే కోల్డ్ ఎక్కడన్నా చికెన్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆ కోల్డ్ తీస్తారు కదా, అప్పుడు మీరు చూడండి అవి నిలబడలేవు కాళ్ళ మీద. ఎందుకంటే అదంతా కూడా యాంటీబయాటిక్లు ఎక్కువ వాడేసి, ఇది ఎంతవరకు కరెక్ట్ అయితే నాకైతే తెలియదు, కానీ మనం తినే ఆహారం అంతా కల్తీయే, కరెక్టా? ఇప్పుడు చూడండి, మనం ఏమో వెజిటేరియన్స్కి ఏమో పన్నీర్ చెప్తున్నాం. పన్నీర్ పరిస్థితి ఏంటో ఒకసారి చూడండి, ఒకసారి చూపించండి, ఆ వీడియో చూడండి. మనం తినే మంచి ఆహారమే చెత్త. వాస్తవంగా చెప్పాలంటే బయట పరిస్థితి ఏంటంటే మనం ఏదైతే మంచి ఆహారం అనుకుంటున్నామో అదంతా కూడా యాక్చువల్గా కంటామినేటెడ్ అడల్టెడ్ ఫుడ్ అన్నమాట. ఒకసారి చూపిస్తాను చూడండి వీడియో ప్లీజ్. చాలా ఇష్టంగా పన్నీర్ తింటూ ఉంటారా? లేక ప్రోటీన్ కోసం పన్నీర్ తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, ఇప్పుడు మార్కెట్లోకి ఒక కొత్త రకం పన్నీర్ వచ్చింది. ఇదే కలకలం రేపుతోంది. అచ్చం ఒరిజినల్ లాగా ఉంటూ చాలా చీప్గా దొరికే ఈ పన్నీర్ తిన్నారంటే చచ్చినట్టే. మీరు వింటుంది నిజమే. ఇంతకీ ఏంటా పన్నీర్? అనలాగ్ పన్నీర్. మార్కెట్లోకి వచ్చిన కొత్త రకం పన్నీర్ ఇదే. ఈ పన్నీర్ని ఇప్పుడు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు నిషేధం విధించాయి. విక్రయాలే పైనే కాదు, తయారీ పైన కూడా బ్యాన్ విధించాయి ప్రభుత్వాలు. ఈ నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి ఎవరైనా అనలాగ్ పన్నీర్ తయారు చేస్తే 6 నెలల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధిస్తామని హెచ్చరించాయి. అనలాగ్ పన్నీర్ తిన్నాక ఎవరైనా మరణిస్తే జీవిత ఖైదుతో పాటు ₹10 లక్షల ఫైన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. అసలేంటి అనలాగ్ పన్నీర్? దీన్ని ఎలా తయారు చేస్తారు అనేగా మీ డౌట్. ఒక్కసారి చూడండి. అనలాగ్ పన్నీర్ని పాలతో తయారు చేయరు, ఆయిల్తో తయారు చేస్తారు. పామ్ ఆయిల్ లేదా వెజిటబుల్ ఆయిల్ని ఉపయోగిస్తారు. నూనెతో పాటు స్టార్చ్, పాల పొడితో ఈ అనలాగ్ పన్నీర్ని తయారు చేస్తారు. చూడ్డానికేమో అచ్చం పన్నీర్ లానే ఉంటుంది. పైగా ఒరిజినల్ పన్నీర్ కంటే ధర చాలా తక్కువ. ధర తక్కువగా ఉండటంతో కస్టమర్లు కూడా కొనడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. పన్నీర్ తీసుకునేదే హై ప్రోటీన్ కోసం, కానీ ఈ అనలాగ్ పన్నీర్ తీసుకుంటే ప్రోటీన్ కాదు కదా, ఉన్న ఆరోగ్యమే పాడయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. డైజెషన్ సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి నకిలీ పన్నీర్ని ఎలా గుర్తించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. పన్నీర్ని చూసినప్పుడు ఒకే రంగులో చూపినా కావాలా? పరిస్థితి ఏంటంటే మనం బయట హోటల్స్లో తినే పన్నీర్ క్వాలిటీయే కాదు, సింపుల్గా చెప్పాలంటే. ఇంకా నూడిల్స్ బండ్లో ఇట్లా రోడ్డు మీద దొరుకుతాయి కదా పన్నీర్ ఐటమ్స్, పన్నీర్ టిక్కాలు, పన్నీర్ ఇంకా వాట్ ఎవర్. పన్నీర్ అని మంచిదని, పాలతో తయారు చేసిందని, దానివల్ల ప్రోటీన్ దొరుకుద్దని మనం తింటున్నాం. కానీ పరిస్థితి ఏంటో తెలుసా? పన్నీర్ కల్తీ. అండ్ ఇంకొకటి చెప్పిన, మనం తాగే పాలు కల్తీ. తెలుసా? భారతదేశంలో సంవత్సరానికి సగటున 14 కోట్ల లీటర్ల పాలు ప్రొడ్యూస్ అవుతున్నాయండి. వాస్తవంగా 14 crores లీటర్స్. బట్ మన భారతదేశ జనాభాకి 66 కోట్ల లీటర్ల పాలు కావాలంట. కానీ దొరుకుతుంది ఎంత అంటే ఇప్పుడున్న పాడి పశువులు అంతా కలిపితే కూడా ఒరిజినల్గా 14 crore లీటర్సే దొరుకుతున్నాయి. బట్ 66 కోట్ల లీటర్ల పాలు భారతదేశంలో దొరుకుతున్నాయి, అందరికీ అందుతున్నాయి పాలు. అంటే ఎలా తయారవుతున్నాయి చెప్పండి? అగైన్ పాలు కంటామినేటెడ్, యూరియా కలపటం, వాటర్ కలపటం, డిటర్జెంట్స్ కలపటం, చిక్కదనం కోసం ఇంక వేరే స్టార్చ్లు కలపటం, కెమికల్స్ కలపటం. సో ఇలా మనం చూసుకుంటే ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ కంటామినేటెడ్ మన భారతదేశంలో, ఎస్పెషల్గా భారతదేశంలో. వేరే కంట్రీస్లో ఇంత కంటామినేషన్ ఉందా అంటే అంత లేదు. ఎందుకంటే కొంచెం నామ్స్ అన్ని పాటిస్తారు, అది గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి అక్కడ. ఇక్కడేమో భారతదేశ జనాభా పెద్దది, చట్టాలకి అనుగుణంగా వీళ్ళు తయారు చేయరు, అండ్ మ్యానిపులేషన్ అయిపోతూ ఉంటుంది.
ఇప్పుడు మనం ఇంత తింటేనే మంచి ఆహారం అనుకొని తింటుంటేనే మనకి పోషకాలు అందట్లా, మనం ఈ పక్కన పెట్టేసి జంక్ ఫుడ్ తిన్నాం అనుకో ఏమైంది, ఆటోమేటిక్గా ఫ్యాటీ లివర్ పెరిగిపోద్ది. అర్థమవుతుందా క్లియర్గా? నాలుగోది, ఒక పర్సన్కి ఫ్యాటీ లివర్ పెరగడం నాలుగో కారణం ఆల్కహాల్, మందు తాగటం వల్ల. ఆల్కహాల్ తాగినా స్మోకింగ్ చేసినా ఆరోగ్యం బాగుంటుందా పాడైపోద్దా? నికోటిన్, స్మోక్ లో ఉండే నికోటిన్ ఏదైతే ఉందో, పెట్టి మీద పుర్రె బొమ్మ ఉంటుంది చూసారు మీరు ఎప్పుడన్నా? 70% పుర్రె బొమ్మ వేయాలి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. ఒక సిగరెట్ ప్యాకెట్ మీద 70% పుర్రె బొమ్మ వేయాలి. అంటే గవర్నమెంట్ చెప్తుంది క్లియర్ గా, రాసి ఉంటుంది క్లియర్ గా, స్టాట్యుయేటరీ వార్నింగ్, స్మోకింగ్ సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అంటే ఏంటో తెలుసా? చట్టబద్ధమైన హెచ్చరిక, పొగ తాగటం ఆరోగ్యాన్ని హానికరం. గుట్కాలు తయారు చేస్తారు, గుట్కాలు చెప్తారు పొగాకు క్యాన్సర్ కి కారణం అవుతుంది. పొగాకు అంటే స్మోక్, బీడీలు, చుట్టలు, లేకపోతే ఇంకా వాట్ ఎవర్ జర్దాలు, పాన్ పరాగులు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అనారోగ్యాన్ని తీసుకొస్తాయి, మనిషిని చంపేస్తాయి. ఇవన్నీ కూడా చూసారా? పుర్రె బొమ్మలు ఉంటాయి చూసారు, ఇక్కడ చూడండి క్లియర్గా. నీ మొహం ఎట్ అయిపోద్దురా జాగ్రత్త, నువ్వు స్మోక్ చేయొద్దంటే అవి తాగేస్తున్నారు జనాలు, మందు తాగేస్తున్నారు. ఇలా తాగటం వల్ల మనిషికి క్యాన్సర్లు వస్తాయి. ఇలా తీసుకోవటం వల్ల బాడీలో ఫ్యాట్ పెరిగిపోయి ఫ్యాటీ లివర్ వస్తుంది. జాగ్రత్త. అర్థమవుతుందా? రోజుకు ఒక సిగరెట్ తాగుతాం సార్ పర్లేదా అని అడగమాకండి. ఒక విషం చొక్కైనా విషమే, చొక్క విషమైన విషమే కదా, అవునా కాదా? సో మంచిది కాదన్నప్పుడు మనం ఎందుకు చేయాలి చెప్పండి? అర్థం, ఒక తిండి తింటే అదేదన్నా మన నోట్లోకి పంపిస్తున్నప్పుడు అది మంచిది కాదన్నప్పుడు ఎందుకు తినాలా? ఏదన్నా మనం తాగుతున్నప్పుడు అది హెల్తీ ఫుడ్ కాదన్నప్పుడు ఎందుకు తినాలి మనం? అవునా కాదా? అందుకనే సుఖీబాలు చాలాసార్లు చెప్తారు, రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు నమ్ముకున్న ఆరోగ్యం తెచ్చుకోగలం. ఆరోగ్యాన్ని తేగలం? డబ్బుతో ఆరోగ్యాన్ని కొనగలమా? ఒకసారి ఆలోచించండి. సో ఫ్యాటీ లివర్ రావడానికి మేజర్ కారణాలు ఇవి. ఒకటి ఒబెసిటీ, ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్యాటీ లివర్. ఒబెసిటీ వల్ల ఫ్యాటీ లివర్ ఫస్ట్ స్టేజ్కి వస్తుంది. జంక్ ఫుడ్ వల్ల ఫ్యాటీ లివర్ ఫస్ట్ స్టేజ్ వస్తుంది. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఫ్యాటీ లివర్ ఫస్ట్ స్టేజ్ వస్తుంది. మందు తాగటం వల్ల ఫ్యాటీ లివర్ ఫస్ట్ స్టేజ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఫస్ట్ స్టేజ్ వచ్చిన తర్వాత మనం వీటి గురించి కేర్ తీసుకోలేదనుకో సెకండ్ స్టేజ్లోకి వెళ్ళిపోద్ది. సెకండ్ స్టేజ్ ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోద్దో లివర్ సెల్స్ డ్యామేజ్ అవడం స్టార్ట్ అవుద్ది. లివర్లో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే తెలుసా? లివర్ అంతా కూడా ఎర్రపడిపోవటం, లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోవటం, లివర్లో వాపు రావటం. అర్థమవుతుందా? సో ఇన్ఫ్లమేట్ ఎక్కువ అయిపోద్ది అండ్ లివర్ కణాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి, లివర్ కణాలు పాడైపోతాయి. ఇది సెకండ్ స్టేజ్లో జరిగే ప్రక్రియ. లివర్ కణాలు పాడైపోయిన తర్వాత మళ్ళా కొత్త లివర్ సెల్స్ పుట్టడం చాలా కష్టం. అండ్ లోపల శరీరంలో ఏ అవయవమైనా సరే, ఈవెన్ లివరే కాదు, ప్యాన్క్రియాస్ అవ్వచ్చు, గుండె అవ్వచ్చు, బ్రెయిన్ అవ్వచ్చు, కిడ్నీస్ అవ్వచ్చు, లంగ్స్ అవ్వచ్చు, ఏవైనా సరే ఇన్ఫ్లమేట్ అవ్వకూడదు. ఇన్ఫ్లమేట్ అంటే లోపల మంట, వాపు, ఎరిపెక్కడం, కీళ్ళు. చాలా మందికి మోకాలు నొప్పులు, వెనక నొప్పి, కీళ్ళ నొప్పులు వస్తాయి. అదంతా లివర్ ఆర్గన్స్, జాయింట్స్ ఇన్ఫ్లమేట్ అయిపోతాయి. ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిందంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్. ఓకే, సో ఈ ఫ్యాటీ లివర్ సెకండ్ స్టేజ్కి వచ్చిన తర్వాత జరిగే సిమ్టమ్స్ ఏంటో తెలుసా? ఇంకా విపరీతంగా నీరసం ఉంటుంది, ఓపిక ఉండదు. చాలా మందికి తింటూనే ఉంటారు, ఓపిక ఉండదు. రెండు, పొట్ట పై భాగంలో నొప్పి స్టార్ట్ అయింది, ఎక్కువగా విపరీతంగా నొప్పి వస్తూ ఉంటుంది, కడుపు నొప్పి సింపుల్గా చెప్పాలంటే. మూడవది, ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ స్టేజ్ సెకండ్కి వచ్చేస్తుందో డయాబెటీస్ లేని వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే లివర్ పక్కనే ప్యాన్క్రియాస్ ఉంటుంది, ఆ ప్యాన్క్రియాస్లో కూడా కొవ్వు వెళ్ళిపోద్ది. దానివల్ల షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లేని వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ షుగర్ ఉంటే అది ఇంకా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. షుగర్ కూడా అంటే ప్యాన్క్రియాస్ ఇన్ఫ్లమేట్ అయిపోద్ది, లివర్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయింది. ఇది సెకండ్ స్టేజ్. సో సెకండ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం ఏమన్నా చేయొచ్చా అంటే అప్పుడు కూడా అవకాశం ఇస్తాడు భగవంతుడు. ఏం చేయాలి? మళ్ళీ అగైన్ ఏం చేయాలి? 4 పనులు. ఒకటి, ఏం చేయాలి? ఒబెసిటీ తగ్గించుకోవాలి. 2, ఎక్సర్సైజ్ చేయాలి. 3, జంక్ ఫుడ్ తినకూడదు. 4, వాకింగ్ చేయాలి.
సెకండ్ స్టేజ్ అంటే భగవంతుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు, జాగ్రత్త బాబు, ఇప్పుడు వరకు నీకైతే ఇబ్బందే, కానీ జాగ్రత్త పడు, పడితే ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పాడు భగవంతుడు. ఓకే, సెకండ్ స్టేజ్కి వచ్చారు. ఇంకోటి చెప్పనా, స్టేజ్ 1 ఫ్యాటీ లివర్కి సిమ్టమ్స్ కూడా ఉండవు, సూచనలు ఏం కనపడవు. అంటే బాగా నీరసంగా ఉండటం కానీ మనకేం అర్థం కాదు కూడా. ఎప్పుడో ఇబ్బంది వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఫ్యాటీ లివర్ అని చెప్తారు తప్పితే ఇబ్బందులు అర్థం కావు. చిన్న చిన్న ఇబ్బందులే కదా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం మన అందరం కూడా. అర్థమవుతుందా? క్లియర్గా అర్థమవుతుందా? అండ్ ఒకవేళ మనం అది కనుక నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు స్టేజ్ 3కి వచ్చేస్తాం, లివర్ సిరోసిస్ స్టేజ్ 3 ఫ్యాటీ లివర్. ఇంకా ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత టోటల్ బాడీలో ఆ లివర్ అంతా ఇన్ఫ్లమేట్ అయిపోద్ది. ఒకసారి చూపించండి, ఇన్ఫ్లమేట్ లివర్ ఒకసారి చూపించండి. అండ్ స్కార్స్ టిష్యూ అంటే లివర్ టిష్యూస్ పాడైపోతాయి, లివర్ టిష్యూస్ పొరలు అక్కడంతా కూడా స్కార్ పడిపోద్ది, మచ్చలు అలా అయిపోయి లివర్ అంతా పాడైపోద్ది. థర్డ్ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్లో. అర్థమవుతుందా? సో ఈ థర్డ్ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్కి వచ్చిన తర్వాత ఇంకా చాలా ఇబ్బంది. సింపుల్గా చెప్పాలంటే ఇంకా మందులతో పెద్దగా సహకరించకపోవచ్చు, డైట్ వల్ల కూడా ఎంతో కొంత మార్పు వస్తుంది తప్పితే పెద్దగా ఇంకా లివర్ బాగుపడతాం. అర్థమవుతుందా క్లియర్గా? సో మందులు కూడా పనిచేయవు. థర్డ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత, స్టేజ్ 3 ఫ్యాటీ లివర్కి వెళ్ళిన తర్వాత మనకి ఆ లివర్లో మందులు కూడా పెద్దగా పనిచేయవు. ఇన్ఫ్లమేట్ అయిపోద్ది బాడీ అంతా కూడా, అంటే ఈ లివర్ అంతా కూడా ఇన్ఫ్లమేట్ అయిపోద్ది. ఆ తర్వాత లివర్ చుట్టూతా కూడా ఇలా కొవ్వు పెరిగిపోయి ఈ టిష్యూస్ చూసారా, లివర్ సెల్స్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి లివర్ టిష్యూ దగ్గర స్కార్స్ ఉంటాయి. ఈ మచ్చలు చూసారా, ఇదంతా లివర్ టిష్యూస్, దాని మీద స్కార్స్ వచ్చేస్తాయి. స్కార్స్ అంటే మచ్చలు. ప్రెగ్నెన్సీ ఉమెన్కి డాక్టర్ సర్జరీ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత అక్కడ స్కార్స్ వస్తాయి చూసారా, అట్లా స్కార్స్ వచ్చేస్తాయి. మొత్తం లివర్ చుట్టూతా ఇన్ఫ్లమేట్ అయిపోయింది బాడీ, స్కార్స్ వచ్చేస్తాయి, లివర్ టిష్యూస్ డ్యామేజ్ అయిపోతాయి, భయంకరమైన పరిస్థితులు. ఈ థర్డ్ స్టేజ్లో స్లైడ్ తీసేయండి. ఫ్యాటీ లివర్ థర్డ్ స్టేజ్లో స్వెల్లింగ్ స్టార్ట్ అయింది, కాళ్ళు స్వెల్ అయిపోతాయి, కాళ్ళు ఉబ్బుతాయి, పొట్ట ఉబ్బిపోద్ది, పొట్ట బల్ల ఇలా పెరిగిపోతూ ఉంటుంది. పొట్ట ఏం తినకపోయినా పొట్ట ఉబ్బుద్ది, కాళ్ళు ఉబ్బిపోతాయి. ఇదంతా థర్డ్ స్టేజ్ లివర్ సిరోసిస్ వల్ల. ఎందుకు లివర్ సిరోసిస్ వచ్చిందంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు భగవంతుడు హెచ్చరిక ఇచ్చాడు, పట్టించుకోవాలి మనం. బరువు తగ్గుదాంలే, చూద్దాంలే అనుకున్నాం. సెకండ్ స్టేజ్కి వచ్చింది, చూద్దాంలే అనుకున్నాం. ముచ్చటగా ఏ స్టేజ్కి వచ్చింది? మూడో స్టేజ్కి వచ్చింది. ఇంకా అప్పుడు సినిమా స్టార్ట్ అయింది. వాట్ సినిమా? అదే శంకర్ దాదాల సినిమా ఉంది చూడ, ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకోడైల్ ఫెస్టివల్ అంటారు చూసారా, గుర్తుందా డైలాగు? ఎవరికైనా గుర్తుందా? ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకోడైల్ ఫెస్టివల్ అంటే ముందుంది మోసాల పండగ, ఇంకా స్టార్ట్. అప్పుడు ఏమైందో తెలుసా? వ్యాపారాలు సద్దు మణిగించుకోవటం, ఉద్యోగాలు సద్దు మణిగించుకోవటం. నేనేమో మిమ్మల్ని భయపడతానని చెప్పట్లేదులే, కానీ నిజం అయ్యే. ఆ తర్వాత ఆస్తులు రాసుకోవటం, వీలునామాలు, ఇవన్నీ జరుగుతాయి. ఏంది వీలునామా చూపెత్తున్నా? ఏంది డయాబెటీస్, ఒబేసిటీ గ్రేట్లీ ఇంక్రీజెస్ రిస్క్ ఆఫ్ ఫ్యాటీ లివర్. అర్థమవుతుందా క్లియర్గా? అంటే పంపకాలు జరగటం ఇట్లాంటి అని జరుగుతాయి. ఇంత భయపెట్టిన జనాలు బదులు తగ్గట్ల ఏం చెప్పాలి నేను ఇంకా? ఆస్తి పంపకాలు, వీలునామాలు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కాదు, పెళ్ళి అయినా పిల్లలు పుట్టరు. అర్థమైందా? ఎందుకంటే ఒబేసిటీ వల్ల 4వ స్టేజ్కి వెళ్ళొద్ది, ఇంకా దారుణమైన స్టేజ్ అది. లివర్ క్యాన్సర్లో కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫోర్త్ స్టేజ్ ఇన్ఫ్లమేట్ అయిపోద్ది, మొత్తం టిష్యూస్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి, లివర్ సెల్స్ చచ్చిపోతాయి, కొత్త కణాలు పుట్టవు, విపరీతంగా అబ్డామిన్ బ్లోటింగ్ వచ్చేస్తుంది, పెరిగిపోతుంటుంది బల్ల, రోజు రోజుకి పొట్ట పెరిగిపోతూ ఉంటుంది, కాళ్ళ వాపులు పెరిగిపోతూ ఉంటాయి. తాత్కాలికమైన ఉపశమనాలు దొరుకుతాయి కానీ పెద్దగా ఏం ఉండవు. బాగా నొప్పి వస్తుంది, బాగా విపరీతమైన ఇన్ఫ్లమేట్ అయిపోద్ది కదా, ఆ లోపల లివర్ అంతా కూడా విపరీతమైన నొప్పి వస్తుంది, మంట ఉంటుంది, వాపు ఉంటుంది, తిన్నదరగదు, యూరిన్ పేల్ కలర్లో వచ్చేస్తూ ఉంటే, విపరీతంగా జాయిండీస్ అయిపోతే తగ్గవు,
కళ్ళన్నీ కూడా ఎల్లోయిష్గా అయిపోతాయి. జాయిండీస్ అంటే తెలుసు కదా, పసికిర్లు అయిపోతే ఇంక తగ్గవు. ఇది లివర్ 4th స్టేజ్కి వచ్చిన తర్వాత జరిగే దారుణమైన పరిస్థితులు. అర్థమవుతుందా క్లియర్గా? సో ఏ హాస్పిటల్కి వెళ్దాం అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా పని జరగదు. ఇంకా లాస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఏమైనా చేయించుకుంటే ఏమన్నా కొన్నాళ్ళు ఏమైనా బతుకుతాయేమో తప్పితే పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. పర్మనెంట్ సొల్యూషన్ అసలు కాదు. అర్థమవుతుందా క్లియర్గా? ఇది 4th స్టేజ్. ఇలా 4 రకాల స్టేజీలు వస్తాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ 4th స్టేజ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్న వాళ్ళు ఉంటారు. BMI 40 దాటితే, మీ బాడీ మాస్ ఇండెక్స్ 40 దాటితే కనుక, అంటే ఒబెసిటీ 4th స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ కూడా 3rd 4th స్టేజ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమవుతుందా? మీ BMI 40 దాటినయ్యా, చూసుకోండి జాగ్రత్త. ఓకే, సో జాగ్రత్త పడకపోతే నష్టం వస్తుంది. అంటే 25లో ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ రాదా అంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. BMI కనుక 25 దాటితే స్టేజెస్ తగ్గట్టుగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు బాగా ఎక్కువ ఉన్నారు వెయిట్, మేము చెక్ చేయించుకున్నాం సార్ మా లివర్ బాగా పనిచేస్తుందంటే అదృష్టం దేవుడి దయ. కానీ దురదృష్టం ఏంటో తెలుసా? బరువు తగ్గపోతే నష్టాలు వస్తాయి. ఆ నష్టాలు ఎదుర్కోవడానికి మన శక్తి, మన సామర్థ్యం, మన డబ్బు సరిపోద్దా? సరిపోదు. కరెక్టా? సో ఏం చేయాలి? ఈ ఫ్యాటీ లివర్ని కనుక మనం రాకుండా కాపాడుకోవాలన్నా, ఒకవేళ వచ్చినా కూడా కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నా ఏం చేయాలో కొన్ని పాయింట్స్ చెప్తాను. చేస్తారా? ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చేస్తారా? చేస్తా ఉన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేస్తారా? వేస్తాను సార్. తప్పదుగా, చెయ్యాల్సిందే కదా, తప్పదు కదా. ఇంక వేరే ఆప్షన్ లేదు కదా. ఇంకో ఆప్షన్ ఏమైనా ఉందా సార్? డబ్బులు ఇస్తే కొత్త లివర్ ఏమైనా ఇస్తారా? డబ్బులతో కొనలేం. రెండోది, ఏమన్నా లోపలికి పంపు పెట్టి క్లీన్ చేపిద్దామా? అయ్యేది పని కాదు. మనమే చేసుకోవాలి మార్పులు. ఫస్ట్ పాయింట్, త్వరగా బరువు తగ్గండి. హ్యాండ్ డౌన్ చేయండి మా. బరువు తగ్గటం కూడా ఫ్యాట్ లాస్తో బరువు తగ్గాలి. బరువు తగ్గాలి కానీ ఫ్యాట్ లాస్ అవ్వాలి. ఫ్యాట్ లాస్ అవ్వాలి, కొవ్వు తగ్గాలి. బరువు తగ్గడం రకరకాలు. కొంతమంది పిచ్చి డైట్లు చేసి నీరు తగ్గించుకుంటారు, పెద్దగా విషయం కాదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన, తేనె నిమ్మకాయ రసాలు తాగిన, డైటింగ్ చేసిన, ఉపవాసాలు చేసిన, లంకనాలు చేసిన, ఏం చేసినా నీరు వెళ్ళింది, కొవ్వు తగ్గదు. సో కొవ్వు తగ్గడం అనేది జరగాలి. ఎంతమంది సుఖీబాబుకి వచ్చిన తర్వాత న్యూట్రిషన్ వాడుతున్నప్పుడు ఫ్యాట్ లాస్ అవుతుంది? హ్యాండ్ రైస్ చేస్తారా? ఫ్యాట్ లాస్ అవుతే షుగర్ కంట్రోల్ అవ్వచ్చు, ఫ్యాట్ లాస్ అవుతే లివర్ నార్మల్గా రావచ్చు, ఫ్యాట్ లాస్ అయితే గుండె చక్కగా పనిచేయచ్చు, ఫ్యాట్ లాస్ అవుతే ఆర్గన్స్ బాగా పనిచేయచ్చు, టిష్యూస్ బాగా పనిచేయచ్చు. ఫ్యాట్ లాస్ అవ్వకుండా బరువు తగ్గుతున్నారంటే అది రాంగ్ వే. సో డోంట్ ఎంకరేజ్. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మేము షేక్ తాగుతున్నాం సార్, మా ఇంట్లో వాళ్ళు డైటింగ్లు చేస్తున్నారు సార్, చేయకూడదు. రెండోది, ఒకటి వెయిట్ లాస్ అవ్వాలి, రెండోది హ్యాండ్ డౌన్ చేయండి, రెండోది జీరో ఆల్కహాల్ అయిపోవాలి. జీరో. ఒక పెగ్ అప్పుడప్పుడు వేసుకోవచ్చా సార్? అకేషనల్గా వేసుకోవచ్చా? అప్పుడప్పుడు ఒక పెగ్ వేసుకోవచ్చా? ఏం సార్ వేసుకున్నది? అదేమన్నా మందా? అదేమన్నా కూల్ డ్రింకా, ఫ్రూట్ జ్యూసా? వేసుకోకూడదు అసలు. మందే తాగకూడదు, మందు జోలికి వెళ్ళకూడదు. అర్థమవుతుందా క్లియర్గా? సో జీరో అయిపోవాలి, జీరో ఆల్కహాల్. ఏ బ్రాండ్ అయినా సరే, ఎంత మోతాదైనా సరే, అది ఖచ్చితంగా లివర్ని డ్యామేజ్ చేస్తుంది. ఖచ్చితంగా. డైరెక్ట్ ఆల్కహాల్ లివర్ని కొట్టేసేది. ఇంకా డైరెక్ట్ ఆల్కహాల్ ఇంకే అవయవానికంటే కూడా ఎక్కువ లివర్ని డ్యామేజ్ చేసేస్తుంది. సో ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు జీరో అయిపోవాలి. ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలనుకున్న వాళ్ళు కూడా జీరో ఆల్కహాల్ అయిపోవాలి. మూడోది, కంపల్సరీగా వాకింగ్ చేయండి. ఎక్సర్సైజో వాకింగో ఏదైనా సరే నిదానంగా కొవ్వు అంతా తగ్గుతూ ఉంటే ఫ్యాటీ లివర్ రివర్స్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ మాత్రమే. థర్డ్, ఫోర్త్ మినిమల్ అయితే అంతే. మినిమల్ అంటే ఓకే, కొన్నాళ్ళు సస్టైన్ అవుతుంది, కానీ పూర్తిగా తగ్గుద్ది అనేది మేము చెప్పలేం, ఎవరు చెప్పలేరు. అర్థమవుతుందా క్లియర్గా? సో మినిమల్ థర్డ్, ఫోర్త్లో కంట్రోల్లో ఉంటుంది, కొన్నాళ్ళు హ్యాపీగా ఉండగలం. ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో రివర్స్ చేయగలం, రివర్సిబుల్ అవుతుంది. సో మూడో పని చేయాల్సింది వాకింగ్ చేయాలి. చేస్తున్నారు వాకింగ్. నాలుగోది, ఫుడ్ మంచి తినాలి. ఏది పడితే అది తినొద్దు దయచేసి. మీరు ఒకవేళ తినాలన్నా, బయట ఫుడ్ తినాలన్నా వెళ్ళి మంచి హోటల్లో తినండి ఒకవేళ తినాలంటే.
అంటే తినాలంటే మంచి నూనెలు వాడేవాళ్ళు, సింథటిక్ కలర్స్ వాడని వాళ్ళు, నాణ్యమైన ఈవెన్ కందిపప్పు కూడా 3-4 రకాలు ఉన్నాయి తెలుసా మీకు? కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు. పప్పుల్లో కూడా ఫస్ట్ క్వాలిటీ ఉంది, సెకండ్ క్వాలిటీ ఉంది, థర్డ్ క్వాలిటీ ఉంది, ఫోర్త్ గ్రేడ్ క్వాలిటీ ఉంది. అర్థమవుతుందా? మసాలా దినుసుల్లో కూడా ఫస్ట్ క్వాలిటీ ఉంది, సెకండ్ ఉంది, థర్డ్ ఉంది, ఫోర్త్, ఇలా రకరకాల క్వాలిటీలు ఉన్నాయి. సో కాబట్టి తక్కువ రేటుకి దొరుకుతుంది కదా అని చెప్పి చీప్ ఫుడ్ తినద్దు దయచేసి. కొంచెం రేట్ ఎక్కువైనా సరే మంచి ఫుడ్ తినండి. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైతే నాణ్యత ఉందో అక్కడ తినండి. ఒకవేళ తినాలనిపిస్తే వీలైనంత వరకు ఇంటి ఫుడ్. అర్థమవుతుందా క్లియర్గా? సో జంక్ ఫుడ్ అస్సలు బేకరీకి వెళ్ళకూడదు. ఏ బేకరీకి వెళ్ళకూడదు సార్ అంటే ఏ బేకరీకి వెళ్ళకూడదు. బేకరీలో దొరికే అంతా కూడా జంకే. నిజం చెప్పండి, అవునా కాదా? బేకరీలో వాడే ప్రొడక్ట్స్లో ఏం వాడతారు? ఆయిల్ వాడతారా, మైదా, తర్వాత షుగరు, తర్వాత కలరు, తర్వాత ఎసెన్స్లు, ఇయే కదా వాడేది. పఫ్ తిను, పేస్ట్రీ తిను, పిజ్జా తిను, బర్గర్ తిను, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ అంతా జంకే. మీరు కూల్ డ్రింక్స్ తాగు, ఐస్ క్రీమ్ తిను, ఏదైనా తిను. బేకరీ జోలికి వెళ్ళకూడదు అసలు దయచేసి. మీ మంచి కోసమే చెప్తున్నా. మీరు వెళ్తే నాకేం నష్టం లేదు. నాకేం నష్టం మీరు వెళ్తే? మీరు ఎవరన్నా వెళ్తే నాకేం నష్టమా? బయట దోశ, పూరి అన్నిట్లో మైదా కలుపుతారు. మనం తక్కువ రేటు కూడా ఉంది కదా అని చెప్పి బయట ఆడపడితే ఆడు పూరీలు తింటాం. అదేమంటారు, మైదా ఆహారాలు ఎక్కువ. వాటిలో మిక్సింగ్ జరుగుద్ది. మైదా తింటే గట్టు పాడైపోద్ది. గట్టు అంటే తెలుసు కదా, ఈ స్టమక్ పార్ట్. ఈ స్టమక్ పార్ట్ పాడైపోయిన తర్వాత గట్టు డ్యామేజ్ అయిన తర్వాత IBS వస్తుంది, ఇర్రిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అంటారు. ఆ తర్వాత IBD వస్తుంది, ఇర్రిటబుల్ బౌవెల్ డిసీజ్ అంటారు. అంటే ఇదంతా కూడా దెబ్బతినిపోద్ది. ఇంకా తినలేము, తాగలేము, లోపల ఊరికనే డయేరియా అయిపోతూ ఉంటుంది, మోషన్స్ అయిపోతూ ఉంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్త. 4వది, కంపల్సరీగా మీ డైట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బాగా తినండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్. సార్ అవి మంచియా అంటే నేను చెప్పలేనులే కానీ బట్ తినాలి, తప్పదు. అర్థమవుతుందా? ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా కల్తీ. ఇప్పుడు యాక్చువల్గా పరిస్థితి ఏంటంటే భారతదేశంలో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా కల్తీయే. బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. అంటే ఆ చెత్త ఫుడ్ తినే కంటే కూడా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినటం మంచిది. ఫైబర్ దొరుకుద్ది. ఎంతమంది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తింటున్నారు? హ్యాండ్ రైజ్ చేస్తారా? వెజిటేబుల్స్ బాగా తినండి, ఫ్రూట్స్ బాగా తినండి, ఓకే. అండ్ మల్టీవిటమిన్ వాడుకోండి. ఫార్ములా 2. ఎంతమంది ఫార్ములా 2 వాడుతున్నారు? హ్యాండ్ రైజ్ చేస్తారా? ఫార్ములా 2 ఈజ్ వెరీ గుడ్. విటమిన్స్ దొరుకుతాయి, మినరల్స్ దొరుకుతాయి. కాబట్టి లోపల ఆ చెడు నీరు ఏదన్నా ఉంటే కూడా కంట్రోల్ అవడానికి సపోర్ట్ అవుతుంది. 4వది, ఎన్ని పాయింట్స్ చెప్పాను ఇప్పటికి? 5 చెప్పానా? 5. 6వది, 6th పాయింట్, డోంట్ ఈట్ రెడ్ మీట్. మటన్లు ఎక్కువ తినొద్దు. మటన్, ఇంకా వాట్ ఎవర్. రెడ్ మీట్ అంటే బీఫ్, మటన్ ఇట్లాంటివన్నీ రెడ్ మీట్ ఎక్కువ తింటే ఇన్ఫ్లమేషన్ పెరిగిపోద్ది, ఫ్యాటీ లివర్ ఇంకా పెరుగుద్ది. అర్థమవుతుందా? సో ఏం తినాలి సార్ అంటే, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి, రాకుండా ఉండాలనుకున్న వాళ్ళకి omega-3 ఫిష్ తినవచ్చు అప్పుడప్పుడు. omega-3 ఫ్యాటీ యాసిడ్ చాలా బాగా అందుతాయి కాబట్టి హెల్త్కి కూడా మంచిది. ఎంతమంది హెర్బల్ లైఫ్ లైన్ వాడుతున్నారు? హ్యాండ్ రైజ్ చేస్తారా? సాల్మన్ ఫిష్ ఆయిల్ భారతదేశంలో దొరకని ఫిష్ అది. మన భారతదేశంలోనే ఆ ఫిష్ దొరకదు, సాల్మన్ ఫిష్. కానీ హైయెస్ట్ క్వాంటిటీ omega-3 ఆ సాల్మన్ ఫిష్ ఆయిల్లోనే దొరుకుద్ది. సో సాల్మన్ ఫిష్ ఆయిల్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ హెర్బల్ లైఫ్ లైన్. యూజ్ హెర్బల్ లైఫ్ లైన్. ఒకవేళ ఎవరికన్నా ఫ్యాటీ లివర్ ఉన్నా, ట్రైగ్లిజరైడ్స్ రేషియో పెరిగినా, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినా, హెల్తీ ఫ్యాట్ వస్తుంది కాబట్టి హెల్త్కి మంచిది, హార్ట్కి కూడా మంచిది కాబట్టి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వాడుకోండి, ఓకేనా. అండ్ ఫిష్ తినండి కూడా ఎప్పుడన్నా కావాలంటే. లాస్ట్ పాయింట్, కంపల్సరీగా స్లైడ్ తీసే, కంపల్సరీగా ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలన్నా, ఒకవేళ వస్తే కూడా కంట్రోల్ అవ్వాలన్నా స్వీట్స్ అసలు తినొద్దు. నో స్వీట్. స్వీట్స్ వల్ల ఇంకా ఫ్యాట్ పెరిగిపోద్ది. అర్థమవుతుందా క్లియర్గా? స్వీట్లు తింటున్నారా? అంటే అన్ని చంపేసుకోవాలా అట్లా నేను చెప్పట్లా. మీరు రివర్స్ అయిన తర్వాత అప్పుడప్పుడు స్వీట్లు తినొచ్చు, ఇబ్బంది ఏం కాదు. రేపొద్దున డయాబెటీస్ వచ్చిందనుకో, నువ్వు జీవితకాలం స్వీట్లు తినలేం కదా. రేపొద్దున ఫ్యాటీ లివర్ 3rd స్టేజ్ 4th స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకో, ఇంకా జీవితకాలం స్వీట్లు తినలేం కదా. కాబట్టి ముందు జాగ్రత్త పడతాం చాలా ముఖ్యం. కాబట్టి
స్వీట్లో స్వీట్గా ఉండే కూల్ డ్రింక్స్, అర్థమవుతుందా, ఐస్ క్రీమ్స్, ఏవైతే చక్కెరతో చేసినాయి, బెల్లంతో తినొచ్చా సార్, అది కూడా తినకూడదు. క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కదా, కొన్నాళ్ళు ఆపండి. జీవితకాలం తినొచ్చు. మన ఆరోగ్యం ఉన్నాం అనుకో జీవితకాలం అన్ని తినొచ్చా లేదా? ఆరోగ్యం పాడైపోయింది అనుకో జీవితకాలం తినలేం కదా. అర్థమవుతుందా? సో స్వీట్స్ అస్సలు తినొద్దు, కూల్ డ్రింక్స్ అస్సలు తాగొద్దు. చాలా కేర్ఫుల్గా ఉండటం ఇంపార్టెంట్. అండ్ ప్రాపర్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. మంచిగా మంచినీళ్ళు తాగండి. ప్రాపర్. ఎంతమంది రోజు మంచినీళ్ళు తాగుతున్నారు? కొలత పెట్టుకొని హ్యాండ్ రైజ్ చేయండి. సో ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి 3 సప్లిమెంట్స్ ఐ రికమెండ్. అంటే నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వాలి, వెయిట్ లాస్ కంపల్సరీ అవ్వాలి, దాంతోపాటు ఫార్ములా 2, ఒమేగా 3, ప్రోబయాటిక్స్. ఈ 3 కనుక తీసుకుంటే గట్ క్లీన్ చేస్తుంది, లివర్ని క్లెన్జింగ్ చేస్తుంది, చక్కగా బాడీకి విటమిన్స్ అందుతూ ఉంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి కాబట్టి మంచి జరుగుతుంది. 4వది, ఒకవేళ బడ్జెట్ ప్రాబ్లం లేకపోతే ఎల్లో కాన్సన్ట్రేట్ కూడా ఫ్యాటీ లివర్ని క్లీన్ చేస్తానికి బాగా సపోర్ట్ అయ్యింది. కల్లబంద జ్యూస్. ఎంతమంది ఎల్లో కాన్సన్ట్రేట్ తాగుతున్నారు? హ్యాండ్ రైజ్ చేస్తారా? సార్ డబ్బులు ఎక్కువ అయిపోతాయి సార్, లివర్ ట్రాన్స్ప్లాంట్ కోట్లు అవుతాయి. అర్థమవుతుందా? ఇది 100ల్లో 1000ల్లోనే అయిపోద్ది. అది కూడా జీవితకాలం వాడక్కర్లా, ఒక 2-3 మంత్స్ చక్కగా వాడుకొని వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించండి, ఫ్యాటీ లివర్ ఎంత ఉందో మీకు అర్థమైంది. రివర్సిబుల్, ఇట్స్ నాట్ క్రోనిక్. 3rd స్టేజ్కి వెళ్తే 4th స్టేజ్కి వెళ్తే క్రోనిక్ అయిపోవచ్చేమో, కానీ 1st స్టేజ్ 2nd స్టేజ్ రివర్సిబుల్. ఇబ్బంది ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. అంటే వీలునామాల గురించి ఇప్పుడల్లా ఆలోచించాల్సిన అవసరం లేదు, అంతే కదా? అర్థమవుతుందా క్లియర్గా? 3rd స్టేజ్ 4th స్టేజ్కి వెళ్ళిన తర్వాత మాత్రం కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. సరేనా? హ్యాండ్ డౌన్ చేస్తారా? చేద్దామా? కోట్లు ఖర్చు పెట్టి
ఒక హై అలర్ట్ జారీ చేసింది.